తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని భారీ భవనంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వీకేఎన్ భాష ఇరువురి మధ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడును, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో 7 మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఐజేడీపీ నాయకులు, తెలుగు మహిళలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి నేను ముఖ్యమంత్రి వస్తానని చెప్పి ప్రజలు అంటే మీపై నమ్మకంతో, తెలుగుదేశం నాయకుల నమ్మకంతో, కార్యకర్తలపై నమ్మకంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాంటి సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పెట్టినా అన్నీ కూడా తొక్కుంటూ రాత్రి అనక పగలనక, రాత్రి లేదు పగలు లేదు, మనకు 25 రోజులు మాత్రం ఉంది. ఈ 25 రోజుల్లో 4 రోజులు నామినేషన్, ఒక రోజు స్కూల్, ఒక రోజు ఇతర రోజు, 3 రోజులు పూస్తుంది. ఉన్నటువంటి తక్కువ సమయంలో మనందరూ అన్నదమ్ములుగా ఒక తాటి పోదాం. మీకు ఎల్లవేళలా నేను మీకు సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో ఎమ్మెల్యే రాలేదు. భవిష్యత్తు కూడా చేయడం చెప్పి సభకు తెలియజేస్తున్నాను. ఎల్లవేళ మీకు అండగుంటా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక శాసనసభ్యుడిగా కాకుండా మిత్రుడిగా సేవ అందించడానికి వచ్చాను తప్ప ఎమ్మెల్యే అంటే నేను ఎప్పుడో ఎమ్మెల్యే ఉంటాను. 99లో నారాయణ స్వామి బదులు నాకు ఇస్తాను జగారెడ్డి గారు. ఇది సత్యం, ప్రమాణించి చెప్తున్నాను. ఈరోజు సజాబరి ఉన్నాడు, ఆయన చచ్చిపోయినాడు. మా టికెట్ ఇస్తానని చెప్పి వస్తే నేను గుర్తు స్నేహితుడిగా, మిత్రుడిగా సహాయం వెన్నుపోటు పోయి సలహా నాకు లేదు, అతను ఏడుస్తున్నాడు, అతను ఏం చెప్పి ఆ రోజు ఇచ్చాం. నా మిత్రుడు, చిన్న స్నేహితుడు జగన్నాథ్ చౌదరి, వాళ్ళకి నిర్ణయం తెలుసుకున్నాం. వాళ్ళ బిడ్డ చంద్రశేఖర్ నాయుడు గారు ఎవరు మన పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ నాయన మేమంతా కూడా సుదీర్ఘకాలం జంగెడుతున్నట్లు. ఈరోజు మన మధ్య లేదు చంద్రశేఖర్ జగన్నాథ్ నాయుడు గారు, వాళ్ళ కుమారుడు అని చెప్పి నిర్ణయం తెలిసింది. అలా జనం వేలాది మందిని తీసుకుని కోర్టు సభ చేశాం. మరల నేను తెలుగుదేశం వచ్చిన తర్వాత సాక్షాత్ అతనికి సాగించి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసినా మా పైన కూడా కేసు పెట్టారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని మా నియోజకవర్గం తీసుకొచ్చారు నారాయణడానికి. ముగ్గురు సరిపోతే అంటే అప్పుడు అధికారం లేదు. నేను తెలుగుదేశం పార్టీలోనే జడ్పీటీసీ మెంబర్ అయింది, తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడు అయినాను, తెలుగుదేశం పార్టీలోనే జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ అయినాను. నా కష్టాన్ని గుర్తించి నేను వెంటనే చేరిన వెంటనే చేరిన రోజే తెలుగుదేశం పార్టీ చేరిన రోజే స్థానిక సంఘం వచ్చింది. ఆ రోజు నేను వచ్చి నామినేట్ చేశాను. ఆ రోజు నా మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా నాకు అందరూ సహకరించి నన్ను గెలిపించారు. మళ్ళా పరిణామాలు 2004లో దోసారావు చనిపోయినాడు. నా నగిరిలో నేను సత్యవేడు కంటెస్ట్ చేస్తానంటే వద్దు నగిరి ఏమని చెప్పి నాకు కాకుండా రోజాకి ఇచ్చేశారు. నేను శాసనసభ్యుడు అంటే నేను ఏం సార్ అంటే నామినేషన్ అయినాడు. సరే విధులను పని చేస్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే అమర్ రెడ్డి గారు, గవర్నర్ శ్రీనివాస్ గారు, ఈ రోజమ్మ భర్త అశోక్ రఘువంత మా ఇంటికి వచ్చి అన్నాన్ని విడుదల చేసుకున్నాడు. పార్టీ ఆదేశాలు, పార్టీ కట్టుబడాలి, పార్టీకి నియమావళి కట్టుబడాలని ఉద్దేశంతో 2004లో నగిరిలో ఓసీసీ నామినేట్ చేసినా తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఆదర్శానుసారం ఇమ్యూనిటీ తీసుకున్నాం. మరుసటి రోజే తీసుకున్నాం. అలాగనే 2009లో ఇక్కడే ఉన్నారు మా వాళ్ళంతా కూడా. సుందరమరెడ్డి ఇక్కడే ఉన్నాడు, నటరాజు పిల్ల ఉంటే పాపం మన మధ్య లేదు, అన్నానాయుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో 7 మంది మండల పార్టీ విషయంలో యాజకంలో ఇక్కడ నాతోనే ఉన్నారు. ఈ 7 మంది మండల పార్టీ అధ్యక్షులు సుందరన్న మాత్రం ఏమన్నా పోయాడు. ఇదంతా కూడా నాతోనే వచ్చారు. సాక్షాత్తు